ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము కూరలు వండుకునేటప్పుడు ఆ విధానాన్ని బట్టి మనకి కాస్త బలం రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, కాస్త కమ్మటి రుచి రావాలన్నా పద్ధతి తెలియాలి. మామూలుగా చాలామంది కూరలు వండేటప్పుడు నీళ్లు పోసేసి కానీ కూరలు కొద్దిగా ఉడకటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు కారాలు వేసి చింతపండు మసాలాలు వేసేటప్పుడు నీళ్లు పోసి కూరలు కాస్త గ్రేవీగా వండుకున్న, కాస్త లూజుగా వండుకున్న, పులుసులు కాసిన అక్కడ ఉప్పు కారాల వల్ల నీళ్ల చప్పదనం వెజిటబుల్స్కి పెద్ద ఏం తెలియదు. కానీ న్యాచురోపతి విధానంలో ఉప్పు నూనెలు లేకుండా తినేటప్పుడు కూరలకు చప్పదనం రాకూడదు, కూరలకి కమ్మదనం, ఆ లోటుని భర్తీ చేయాలి. కూరల ద్వారా కూడా మన కుటుంబంలో వారికి మంచి బలము రావాలి, మంచి కమ్మదనం ఉండాలి, న్యాచురల్ టేస్ట్ రావాలి. అందుకని అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే మరి మీ ఇంట్లో పని ఎక్కువ చేస్తున్నారు, ఇంట్లో వారు కష్టపడుతున్నారు, అలాంటి వారికి కూరల ద్వారా కూడా బలం రావాలి. మీ పిల్లలు సన్నగా ఉన్నారు, బరువు పెరగాలి, ఆటలాడుకుంటున్నారు, కాస్త సాయంకాలం వేసరికి వేలాడిపోతున్నారు, నీరసంగా ఉండకుండా పిల్లలు బలంగా దృఢంగా ఉండాలంటే అలాంటి వారికి, గర్భిణీలకి, బాలింతలకి, హార్డ్ వర్క్ చేసేవారికి, అట్లాగే జిమ్, ఎక్సర్సైజులు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఇలాంటివి చేసేవారికి కూరలు కూడా బలాన్ని ఇచ్చే విధంగా మనం వండుకోవచ్చు. కానీ వెజిటబుల్స్లో బలం ఉండదు. అన్నిటికంటే అతి తక్కువ బలం ఉన్న నేచర్ ఆహారాల్లో అతి తక్కువ బలాన్ని ఇచ్చేది వెజిటబుల్సే. కానీ దాన్ని వండుకునే తీరులో బలాన్ని మనం పెంచవచ్చు. ఆ కూరలు వండుకునేటప్పుడు పాలు పోసి వండుకోమని చెప్తాం కదా, ఆ పాలు అంటే గేదె పాలు, ఆవు పాలే. 100 గ్రాములు గేదె పాలు, ఆవు పాలు తీసుకుంటే 90 శక్తి 100 శక్తి మించి ఉండదు. చిక్కటవైతే నీళ్లు కలిపితే ఇంకొంచెం తగ్గిపోతుంది వాటి శక్తి. అదే నేను చెప్పబోయే పాలు కనుక మీరు పోసుకుంటే, ఇప్పుడు చాలామంది అసలు పాలే మానేస్తున్నారు వంటల్లో కూడా, ఎందుకంటే పాలు కల్తీ ఉంటున్నాయని కొనుక్కోవటం కూడా తగ్గించేస్తున్నారు ఈ మధ్య. వెగాన్ డైట్కి వెళ్ళిపోతున్నారు కదా చాలామంది, వెగాన్స్ అవుతున్నారు కదా. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే పాలు వాళ్ళకు కూడా చాలా మంచిది. మరి ఏ పాలని ఎలా వాడుకుంటే మీకు బాగా ఉపయోగం ఉంటుందో అలాంటి పాలని మనం ఇక్కడ తెలుసుకుందాం. మొట్టమొదటగా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే పాలు సోయా పాలండి. సోయా గింజలను తీసుకొచ్చి 12 గంటలు నానబెట్టేసేసి నానాక గట్టిగా పిసికేస్తే తొక్క ఊడిపోతుందండి. గట్టిగా పిసికేయాలి, అట్లా పొట్టు తీసేసేయండి. మినుములకు పొట్టు తీసేస్తాగా నానాక అట్లా పొట్టుతో పాటు మంచిది, కానీ సోయాకు పొట్టు తీస్తే మంచిది, ఆ వగరు లేకుండా ఉంటుందన్నమాట. పొట్టు తీసేసేయాలి కరెక్ట్, కంపల్సరీగా. వాటిని ఫ్రెష్గా నానిన సోయా పప్పుల్ని తీసుకుని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి, బాగా గ్రైండ్ చేశాక 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పిప్పితో పాటు పోయొచ్చు, పిప్పి తీసేసి పోయొచ్చు. అంటే సోయాలో బాగా మనం తొక్క తీసేసాం కాబట్టి ఫిల్టర్ చేయకుండా కూడా వంటల్లో వాడుకుంటే హై ప్రోటీన్, 44% ప్రోటీన్ ఉంటుంది సోయా గింజల్లో. అందుకని బాలింతలకు పాలు బాగా రావాలన్నా, గర్భిణీకి మంచి బిడ్డల గ్రోత్ రావాలన్నా, హెల్తీగా మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలన్నా, కండపుష్టికి, దారుఢ్యానికి, చాలా హార్మోన్స్ కూడా చాలా మంచిది సోయా మిల్క్. అందుకని సోయాని ఇంకో రూపంలో వాడటం కంటే మిల్క్ రూపంలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని సోయా పాలు తీసుకుని వంటల్లో పోయండి. తక్కువ ఖర్చులో వచ్చే పాలు ఇవి. అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ సోయా మిల్క్. మీరు ఫ్రెష్గా తయారు చేసేసుకుని అట్లా వంటల్లో పోయండి. మరీ కొద్దిగా పిప్పి ఎక్కువ అవుతున్నదంటే ఫిల్టర్ చేసి అప్పుడు ఆ పాలనన్నా వంటల్లో పోసుకోండి, అందులో కూడా ప్రోటీన్ వచ్చేస్తుంది బాగానే. ఇది ఒక రకంగా వాడుకోండి. నెంబర్ 2, హై ప్రోటీన్ పాలు వంటల్లో పోయటానికి ఏదో తెలుసా? సోయా తర్వాత ఇంకా కొంచెం కమ్మగా ఉంటాయి సోయా పాల కంటే ఈ పాలు. ఇవి పుచ్చగింజల పప్పుల పాలు. 34% ప్రోటీన్ ఉంటుంది, కానీ కమ్మగా ఉంటాయి పుచ్చగింజలు. అందుకని స్వీట్స్ మీద చూడండి, పుచ్చగింజల వేపిని కాస్త చల్లుతుంటారు, అద్దుతుంటారు వాటిని గార్నిషింగ్ చేయడానికి. వాటికి అలాంటి పుచ్చగింజల్ని మీరు 7-8 గంటల నీళ్ళలో నానబెట్టేసేయండి. నానిన పుచ్చగింజల్ని గ్రైండ్ చేసేసేయండి మెత్తగా. మన ఆశ్రమంలో వాడుతుంటాం ఇట్లాంటి పాలు, కర్బూజా గింజల పాలు, పుచ్చగింజల పాలు ఎక్కువగా ఇట్లాంటి. వీటిని గ్రైండ్ చేసేసి మెత్తగా ఫిల్టర్ చేసేసి ఆ పాలను వంటల్లో పోయండి. చాలా ప్రోటీన్. అంటే తెలియకుండా పిల్లలకి, కుటుంబ సభ్యులకి ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించడానికి తల్లులు ఇలాంటి టెక్నిక్ ఉపయోగిస్తే మీకు ఫ్యామిలీ అంతటికీ లాభం. అలా ఈ పాలని కమ్మదనం కోసం, ప్రోటీన్ కోసం బాగా వాడుకోండి. గర్భిణీలు, బాలింతలు కూడా బాగా పాలు వస్తాయి వీటికి. ఇంకా 3వది, బాగా కమ్మగా కూరలు ఉండాలంటే, గ్రేవీ కమ్మగా ఉండాలంటే జీడిపప్పులు పాలు పోయాలి. జీడిపప్పులను ఒక 5-6 గంటలు నానబెట్టేసేయండి. 4 గంటలు పెట్టినా చాలు, తేలిగా నానిపోతాయి. మెత్తగా గ్రైండ్ చేయండి.
ఫిల్టర్ చేయకుండా ఆ పాలను పోసేసేయండి. ఇక జీడిపప్పుకి ఏమీ చేయక్కర్లేక. అసలు జీడిపప్పుల పాలు ఊరికే మన ఖర్చు తక్కువలు అవ్వాలంటే జీడిపప్పులు ముక్కా చెక్క రేట్లు బాగా తక్కువ ఉంటాయి. అలాంటివి తెచ్చుకోండి. ఆ మొక్కలు నానబెట్టేసేయండి, దాన్ని గ్రైండ్ చేసేసేయండి. బద్దలు గుళ్ళు రేట్ ఎక్కువ, మొక్కలు తెచ్చుకొని ఉంచుకుంటే ఇట్లాంటి వాటికి బాగా వస్తుంది. ఈ పాలను కనుక వంటల్లో పోస్తే గ్రేవీ కమ్మగా ఉంటుంది. కుర్మాలు చేసేటప్పుడు ఇలాంటి గ్రేవీలు మీరు పోయాలి. చాలా గ్రేవీల్లో మనకి నీళ్లు పోసి గ్రేవీలు తీసుకొస్తారు హోటల్స్లో, రెస్టారెంట్లో. కానీ మనం ఇంట్లో ఇలాంటి గ్రేవీలు పోసుకుంటే ఫ్యామిలీ అంతటికి మంచి బలం, మంచి రుచి. అసలు సాల్ట్ లేని లోటలు తెలియనీయకుండా కమ్మగా ఉంటాయి. అందుకని ఇది 3వదిగా వాడండి. 4వది కొబ్బరి పాలు. ఇక పచ్చి కొబ్బరిని తురిమేసి మిక్సీలో వేసి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ అయ్యాక పిప్పి ఫిల్టర్ చేసి తీసేసేయండి. అందులో ఏముండవు, ఇక ఒట్టి పిప్పే ఉంటుంది. ఈ పాలల్లో కమ్మదనం అంతా మంచిగా వచ్చేస్తుంది. అందుకని కొబ్బరి పాలు రైస్లో పోసి ఉడికించిన కొబ్బరి రైస్ కానీ, అట్లాగే పలావులు వండుకునేటప్పుడు ఇట్లా కొబ్బరి పాలు, జీడిపప్పుల పాలు, ఇట్లాంటి 2 కాంబినేషన్లో మీరు వాడుకుంటే రైస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని గ్రేవీ కర్రీలకి, స్పెషల్ కర్రీలకి ఇట్లా వాడుకోవచ్చు. కర్బూజా గింజలు కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఆ కర్బూజా గింజల పాలు కూడా ఎక్కువగా ఆశ్రమంలో మనం కర్బూజా, టమోటాలు, నానబెట్టిన కర్బూజా గింజలు టమోటాలు వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ఆ పాలు తీసి ఆ రసం కూడా కలిపి ఆ వంటల్లో పోస్తుంటాం. రెగ్యులర్గా గ్రేవీ కర్రీలకి ఈ 2 కాంబినేషన్తో పాటు వాడుతుంటాం. మనం 3 రకాలుగా కూడా గ్రేవీలకు వాడుతుంటాం. వేరుశెనగపప్పులు నానబెట్టేసి, కర్బూజా గింజలు నానబెట్టేసేసి, వాటితో పాటు నానిన గింజలకి టమోటాలు కనుక కొద్దిగా ఉడకపెట్టేసి వాటిని కూడా ఇట్లా వేసేసి ఈ 3టిని కలిపి గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసి పిప్పి తీసేసి ఈ పాలని కాంబినేషన్లో మన వంటలు ఆశ్రమంలో ప్రతిరోజు గ్రేవీ కర్రీకి ఎక్కువ వాడుతుంటాం అనమాట. స్పెషల్ వంటలు అన్నప్పుడల్లా ఇందాక చెప్పినట్టు జీడిపప్పు, సోయా మిల్క్, రెగ్యులర్గా ఇట్లాంటి సోయా తోఫు కానీ, సోయా మిల్క్ కానీ వంటలు ఇట్లాంటివి తీస్తుంటాం అనమాట మనం. అందుకని ఇవన్నీ ఆరోగ్యకరమైన గ్రేవీలు మీకు రుచికి, మంచి బలానికి, హై ప్రోటీన్కి, మంచి ఫైబర్కి చాలా మంచిగా ఉపయోగపడే పాలు. గేదె పాలు, ఆవు పాలు కంటే చాలా మంచిది. కాబట్టి ఇట్లా వంటల్లో వాడుకుంటే మంచిదని మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.